axioms of probability. Probability అంటే how much chance is there, ఒక అవుట్కమ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే అవుట్కమ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, that is called probability. For example, if you consider a game, how much chance is there in అవటానికి, that is called probability. Theoretically you can say that probability is equal favorable outcomes by total number of outcomes. Favorable outcomes by total number of outcomes. So that is the probability. Total number of outcomes. So this is probability, that is denoted with n of a by n. If a is an event అనుకుంటే ఇలా డినోట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ప్రాబబిలిటీ. ఒక కాయిన్ టాస్ చేస్తే కాయిన్లో అవుట్కమ్స్ అన్ని హెడ్ అయినా రావచ్చు, లేదంటే టైల్ అయినా రావచ్చు ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు. సో ప్రాబబిలిటీ టు గెట్ హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 1 ఫేవర్ ఉంది అవుట్ ఆఫ్ 2 ఫేవర్స్. అలాగే టైల్ రావడానికైనా ఎంత ఛాన్స్ ఉంది, 1 ఫేవర్, ఓన్లీ 1 ఫేవర్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవర్స్ ఆర్ 2. సో ఇలాగా మనకి ఒక గేమ్ క్రికెట్లో ఏ టీమ్ విన్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, మీన్స్ 1/2 మీన్స్ దట్ ఈస్ 0.5 into 100 means that is equal 50% ఛాన్స్ ఈస్ దేర్. అలాగే టైల్ రావడానికి కూడా 0.5 into 100 that is equal 50% ఛాన్స్ ఉంది. ఇది బిఫోర్ కంప్లీషన్, మనం టాస్ చేయకముందు. అలాగే గేమ్స్లో కూడా ఎంత ఛాన్స్ ఉంది, హౌ మచ్ ఛాన్స్ ఈస్ దేర్ టు విన్ ద గేమ్. అలాగే ఒక కంపెనీలో తీసుకుంటే ఎంత ఛాన్స్ ఉంది, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి టు డిజైన్ ఏ ప్రొడక్ట్స్. ఇలాగా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ. ఎక్స్పెక్టేషన్, ఎంత ఛాన్స్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ. అయితే యాక్సియమ్స్కి వచ్చేవరకు మొత్తం there are 3 axioms are there. 3 are very very important for academic wise students. Probability to get head, ఎంత ఛాన్స్ వచ్చింది ఇక్కడ 1/2 ప్లస్ ప్రాబబిలిటీ టైల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది 1/2. సో టోటల్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ 1. సో ఎప్పుడు మ్యాక్సిమం ప్రాబబిలిటీ should be always 1. This is the first axiom. Total probability always should be equal to 1. This is the main important axiom. So maximum probability should be always is equal to 1. ఒకవేళ మనం కాయిన్ టాస్ చేసాం, హెడ్ వచ్చింది. సో హెడ్ వచ్చిన కేసులో ఏమవుతుంది, ప్రాబబిలిటీ టు గెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ఇదే కేసులో ప్రాబబిలిటీ టు గెట్ టైల్ ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ హెడ్ వచ్చింది కాబట్టి దేర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ ది టైల్. సో ఇక్కడ దిస్ ఈస్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రాబబిలిటీ. ఇది బిఫోర్ కంప్లీషన్ ఏమనుకున్నాం, రెండిటికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50% హెడ్ రావడానికి, 50% ట్రయల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఒకసారి టాస్ చేసిన తర్వాత హెడ్ మీన్స్ 100% ఈస్ దేర్. హెడ్ వచ్చేసిందంటే 100% ప్రాబబిలిటీ టు గెట్ హెడ్. అలాగే టైల్ రావడానికి 0%. సో అందుకనే సెకండ్ యాక్సియం ఏంటంటే మినిమం ప్రాబబిలిటీ ఆల్వేస్ ఈజ్ 0, కానీ 0 కంటే ఎక్కువగానే ఉంటుంది. 0 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ axioms, main rule in the probability. Maximum probability should be always 1. Minimum probability ఎంత ఉండాలి, 0 కంటే ఎక్కువ. ఇంకొకటి ఉంది, ఆల్వేస్ ద probabilities lies between 0 to 1. 0 కానీ 0కి 1కి మధ్యలో మాత్రమే ఉంటుంది.
అలాగే వన్ మోర్ యాక్సిమ్ ఈస్ P of A union B జాయింట్ ప్రాబబిలిటీ ఏ కామా బి అనేవి రెండు ఈవెంట్లు అయితే దెన్ జాయింట్ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ప్రాబబిలిటీ. అయితే రెండిటికి కామన్ ప్రాబబిలిటీ లేకపోయినట్లయితే మనం P of A plus P of B. This is one more axiom. P of A and B equal P of A plus P of B. This is one more axiom. So ఇక్కడ చూడండి. సో maximum always 0 గానీ 0 కంటే ఎక్కువ గానీ ఉంటుంది. maximum probability ఎప్పుడు ఒకటి. if A intersection B కామన్ ప్రాబబిలిటీ లేకపోయినట్లయితే A అనేది ఒక ఈవెంట్ B అనేది ఒక ఈవెంట్ అయితే ఇక్కడ A, B ఇది ఇంటర్సెక్షన్ B లేకపోయినట్లయితే జాయింట్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B. ఎందుకంటే ఇంటర్సెక్షన్ B అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో దీస్ ఆర్ ది మెయిన్ యాక్సియమ్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రాబబిలిటీ అప్లికేషన్స్ గేమ్స్ లో యూజ్ చేస్తాం. హౌ మచ్ ఛాన్స్ ఈస్ దేర్. అలాగే ప్రతి సబ్జెక్ట్ లో ప్రాబబిలిటీ కావాలి. ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ యూజ్ చేసే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో ఆల్ ద సబ్జెక్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనం ఎంత ఛాన్స్ ఉంది, హౌ మచ్ యావరేజ్ పవర్ ఈస్ దేర్, హౌ మచ్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, ఎంత పవర్ కావాలి ఒక సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 100 సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తే ఎన్ని సిగ్నల్స్ రిసీవ్ అవుతాయి. ఇలాగా ప్రతి చోట ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్, థియరిటికల్ కాన్సెప్ట్స్ కావాలి. మనం బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాక్టికల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దాన్నే ప్రాబబిలిటీ అంటారు. థ్యాంక్ యూ.